కాన్స్టిట్యున్సీలో ఒక్క జెడ్పీటీసీ గెలిపించుకో, ఒక్క ఎంపీపీ గెలిపించుకో, నీకు చేతనైతే చేయాలి. అది చేయకుండా నువ్వు బట్ట కాల్చి మీరేసినట్టు ఒక కాన్స్పిరసీ థియరీ ఫాలో అవుతున్నావు. హైదరాబాద్ నుంచి ఒక 300-400 మందిలో రౌడీలాగా కార్యకర్తలను తీసుకొని ఆడాడ చౌరస్తల మీద పర్మిషన్ లేకుండా నువ్వు జెండాలు ఎగరేయడం, మీటింగ్లు పెట్టడం చౌరస్తల మీద, అక్కడికి పోయి మా ముఖ్యమంత్రి పైన అభండాలు వేయడం. నీకు ఒకటే మాట చెప్తున్నా, రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, రుణమాఫీ గురించి మాట్లాడుతున్నావు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నావు. నేను నీకు స్పష్టంగా ఒకటే చెప్తున్నా, నువ్వు రేపు ఉదయమే గోపి అని డైరెక్టర్ అగ్రికల్చర్ ఉన్నాడు వ్యవసాయ శాఖలో, నువ్వు ఒక దరఖాస్తు చేయి. ఏం దరఖాస్తు చేయంటే, మీరు రుణమాఫీ ఎంత చేసినారు రైతులకు, మేము ఎంత చేసినాం. మేము ఒక్క ఏడాది కాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. మీరు చేసిన దాంట్లో మీరు చెప్పింది ఎంత, మీరు ఇచ్చింది ఎంత. ఉదాహరణకు నేను దోమండని చెప్తున్నా, 130 కోట్ల రూపాయలకు మీరు శాంక్షన్ ఇస్తామని చెప్పి అమలు పరుస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 130 కోట్లలో నేను మా దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కనుక్కున్నాను. ప్రభాకర్ అని ఇప్పుడున్న దోమలు వ్యవసాయ శాఖ అధికారి, ఆయన చెప్పింది ఏంటంటే 60% డబ్బులు పడలేదు. ఏమనంటే టెక్నికల్ రీజన్స్ అని చెప్పి సార్ పడలేదు. 47 కోట్ల రూపాయలు మాత్రమే పడ్డాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ లో 1 ఇయర్ లోపలనే 67 కోట్ల రూపాయలు దోమ మండల్, నువ్వు శివారెడ్డిపల్లి పేరు తీసుకున్నావు, నా గ్రామం కాబట్టి 67 కోట్ల రూపాయలు ఇచ్చినావు. Subscribe us and press the bell icon for more interesting updates.